సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణ అభివృద్ధి ముఖ్య ఉద్దేశం. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి. రైతులు ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. సబ్సిడీ స్ప్రింక్లర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. బషీరాబాద్ మండల కేంద్రంలో నూతన వార్డు సభ్యులకు ప్రారంభమైన శిక్షణ తరగతులు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన. వార్డు నంబర్ 13లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశం మొట్టమొదటిసారిగా ప్రశాంతంగా జరిగిందని, అందుకు కృషి చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి కోసం ప్రత్యేక దృష్టి సాధించామని, అందుకు ప్రత్యేకంగా 55 లక్షల నిధులను కేటాయించామని మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. మొత్తం 13 అంశాలకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, తాండూరు పట్టణ అభివృద్ధి కోసం మున్సిపల్ కు బకాయిలను చెల్లించాలని తాండూరు పట్టణ ప్రజలకు చైర్మన్ సూచించారు. జేసీబీ మరమ్మతుల కోసం 4,86,000 ఖర్చు చేశామని, నూతనంగా హైడ్రాలిక్ క్రేన్ కొనుగోలు కోసం ఎజెండా ఆమోదించామని తెలిపారు. చాలా రోజులుగా పాడైపోయిన వాహనాలను స్క్రాప్ కింద బహిరంగ వేలం వేయాలని కౌన్సిల్ నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదన్ రెడ్డి, డిఈ మణిపాల్, ఏఈ కాజా తదితరులు పాల్గొన్నారు. సమావేశం జరుపుకోవడం జరిగింది. దానికి రజాక్ అన్న గారికి, కమిషనర్ గారికి, మా కౌన్సిలర్లకు, మా మున్సిపల్ స్టాఫ్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనోహర్ అన్న గారి ఆధ్వర్యంలో ఫస్ట్ కౌన్సిల్ మీటింగు చాలా సక్సెస్ చేసుకోవడం జరిగింది కూడా. ఎందుకంటే అన్నగారు వచ్చి 2 సంవత్సరాల నుంచి అభివృద్ధి దిశలో పయనిస్తున్నాం, తాండూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు తాండూరు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేయడం జరిగింది అన్నగారి ఆధ్వర్యంలో. అలాగే ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ కూడా ఏదైతే గత 5 సంవత్సరాల నుంచి కౌన్సిల్ అంటేనే భయభ్రాంతులకు గురవుతున్న కౌన్సిలర్లకు ఈరోజు ఒక ఊరట కల్పించినట్టు అయ్యింది అన్నగారి ఆధ్వర్యంలో. ఎందుకంటే కౌన్సిల్ చాలా ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా వాళ్ళు అడిగిన సమాధానానికి అన్నగారు మంచిగా సమాధానం చెప్తూ, మేము కానీ రజాక్ అన్న కానీ కమిషనర్ గారు కానీ ఎక్కడ కూడా ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క కౌన్సిలర్కి ప్రతి సమాధానం చెప్తూ కౌన్సిల్ ముగించుకోవడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా మా కౌన్సిలర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కౌన్సిల్లో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నామో, లైట్ల గురించి, ల్యాడర్ విషయంలో, స్క్రాప్, ఏదైనా అభివృద్ధి దిశ కోసమే మేము పాటుపడతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాబోయే రోజుల్లోపల తాండూరు ప్రాంతంలో నీటి ఎద్దడి రాకుండా ఎక్కడ కానీ 36 వార్డుల లోపల ఎక్కడ నీటిది ఎద్దడి రాకుండా మేము చర్యలు తీసుకుంటాం తప్పకుండా. అలాగే ఇప్పుడు కూడా దోమల నివారణకు ప్రతి వార్డు లోపల సాయంత్రం పూట ప్రతిరోజు 2 వార్డుల చొప్పున స్ప్రే చేయడం జరుగుతుంది. ఇంకా అలాంటి ఎన్ని సమస్యలున్నా మేము తీర్చడానికి మేమందరము కంకణబద్ధులమయ్యి ఉన్నామని తెలియజేస్తున్నాను. తాండూరు ప్రజలకు కోరుకునేది ఒకటే, పన్ను విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా ఆఫీసర్లు వచ్చినప్పుడు సకాలంలో పన్ను చెల్లించినట్టయితే మీరు కూడా తాండూరు అభివృద్ధికి తోడ్పడినట్టయితుంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాను. ఎక్కడ కానీ మా మున్సిపల్ స్టాఫ్కు ఇబ్బంది కలిగించే విధంగా చేయకుండా ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించాలి. ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని పేరు పేరున అందరికీ తాండూరు ప్రజలకు కోరుకుంటున్నాను. అలాగే తాండూరు లోపల ఎక్కడ కానీ ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. ఇంకా చాలా పెండింగ్లో ఉన్న పనులు ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న పనులు కూడా పరిశీలించి తప్పకుండా అవి కూడా చేస్తామని అందరికీ మాట ఇస్తున్నాను. ఇప్పుడు మిషన్ 99 డేస్ ప్రోగ్రాంలో రోజు ప్రతి ఒక్క ప్రోగ్రాం ఆఫీసర్ల ద్వారా తాండూరులో చేయడం జరుగుతుంది. ప్రతి వార్డు లోపల
ఇంకా ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. ఇప్పటికే మా రిపోర్టర్లు చెప్పినట్టు ఏదైతే రోడ్డు పైన కూరగాయల బండ్లు, తోపుడు బండ్లు అలాంటివి ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి మంచిగా చెప్పి వాళ్ళు పక్కకు పెట్టుకునేటట్టు చూస్తామని మాటిస్తున్నాం తాండూరు ప్రజలకి. ఇంకా డంపింగ్ యార్డ్ చూస్తే డంపింగ్ యార్డ్ కూడా చాలా ఇంతవరకు గత 2016 నుంచి చాలా చెత్త వేస్తూ పేరుకు 2014లో కోట్రిక విజయలక్ష్మి ఉన్నప్పుడు చైర్పర్సన్గా ఉన్నప్పుడు మేము అక్కడ సెగ్రిగేషన్ చేసి సేంద్రియ ఎరువులు కూడా అక్కడ అమ్మడం జరిగింది. పేడతో కలిపి ఎరువు కూడా బయటికి విక్రయించడం జరిగింది. అలాంటి దిశగా ఈరోజు మా కమిషనర్ గారు కానివ్వండి, మా ఆఫీసర్లు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి విషయంలో చెప్తున్నారు. డంపింగ్ యార్డ్ దృష్టిలో పెట్టుకొని డంపింగ్ యార్డ్లో మనము సెగ్రిగేషన్ చేసే విధంగా మేమందరము తోడ్పాటు చేస్తున్నాము. అది కూడా త్వరలోనే చాలా అభివృద్ధి చేసి చూపిస్తామని మాట ఇస్తున్నాను. ఇంకొక విషయం, ఈరోజు మహిళా దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది స్పెషల్గా. ఎందుకంటే నిన్ననే ఉండే ప్రోగ్రాము, నిన్న ఆదివారం ఉన్నందుకు మా ఆఫీసర్లు అందరూ లీవ్లో ఉంటారు కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకొని మా కార్మికులకు సన్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మా కార్మికులు ఎంతో కష్టపడి తాండూరుని సస్యశ్యామలంగా చేయడానికి ఒక మోరి తీస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితి లోపల అందులో మోరిలో చేయిపెట్టి తీస్తారు కాబట్టి వారికి ఒక గుర్తింపుగా ఉంటుందని ఈరోజు మహిళా దినోత్సవం అన్నగారి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే రేపు మా ఆర్బిఎల్ సిఇఓ సీనన్న గారి బర్త్డే సందర్భంగా అడ్వాన్స్గా అన్నగారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ముగిస్తున్నాం. 226 నాడు కొత్త కొలువు తీరిన గౌరవ సభ్యులు, చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ మరియు ముఖ్య అతిథులు శాసనసభ్యులు భుజని మనోహరెడ్డి గారు ఈరోజు సాధారణ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు, ఈఈ గారు, డిఈ గారు, అన్ని విభాగాల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఈ వేసవి కాలానికి నూతనంగా కొలువు తీరిన తర్వాత ఒక మంచి వాతావరణంలో అందరూ కలిసి ఒక చిన్న సాధారణ సమావేశంలో ఎక్కువ పెట్టకుండా మన చైర్పర్సన్ గారి అభిప్రాయం మేరకు రేపు బడ్జెట్ కూడా రాబోయే 16-15 తేదీలో పద్దు ప్రవేశపెట్ట కన్నా ముందు వాళ్ళకి అవగాహన అవుతుందనేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ సమావేశంలో ఎక్కువ కాకుండా వేసవి కాలంలో దాని కార్యాచరణ, దాని ప్రణాళిక ముందస్తు తీసుకొని బావి బోర్లు ఏదైతే ఉన్నాయో, మోటార్లు ఉన్నాయో, ఎలక్షన్ కన్నా ముందు, ఎన్నికల కన్నా ముందు మన శాసనసభ్యులు ఆయా వార్డులో ప్రజల అభిప్రాయం మేరకు బోర్లు వేయడం జరిగింది. దానికి మోటార్లు అమర్చడం లేదు కాబట్టి దాన్ని కూడా ఈ సమావేశంలో తీసుకొచ్చి ప్రజల దాహర్తిని తీర్చడానికి గతంలో మీరు చూసిరు అందరూ కూడా ఏదైతే మనము నీటి విషయంలో అక్కడికి వెళ్ళి పైనుంచి రావడం అది ఎక్కువ సమయం పడుతుంది, 10 రోజులు పడుతుంది, 5 రోజులు పడుతుంది కాబట్టి అంతరాయం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అది నీటి విషయంలో సిరిశైలం ప్రాజెక్టు నుంచి రావాలి. కాబట్టి గత 1 సంవత్సరం కిందట కూడా మేము అందరం కూడా అప్పుడు మా చైర్పర్సన్ గౌరవ సభ్యులు ఉన్నారు, మేము అందరం కూడా శాసనసభ్యులకు కోరడం జరిగింది. సార్ ఇది చాలా అంతరాయం జరుగుతుంది, తాండూరులో నీటి వనరులు ఉంది, మన దగ్గర వాగున ఉంది కాబట్టి ఆ వాగుతోని మాకు నీళ్ళు అందిస్తే మంచి నీళ్ళు ఉంది, ప్రజలు దీనికి ఉపయోగించుకుంటారు కాబట్టి మీరు ఇది చేస్తే చిరకాలంగా మీకు గుర్తు చేసుకుంటారు ప్రజలు, మీ పేరు ఉండిపోతుంది అంటే అప్పుడే స్పందించి అధికారులకు అందరికీ డిపిఆర్ చేయమని చెప్పడం జరిగింది. దానికి 60 కోట్లు డిపిఆర్ చేయడం కూడా జరిగింది. దానికి నీటి తీసుకోవడం కాకుండా నీటి శుద్ధి యంత్రం కూడా అమర్చాలనేసి చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఈ సమావేశంలో శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది, నీటి విషయంలో నేను ఒక 6 నెలలు 7 నెలలు పడుతుంది, ఇప్పుడు తక్షణమే చెప్తే కాదు, ఎందుకంటే పరిగి సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఈ వాగు నీళ్లు మీ తాండూరుకి అందిస్తా, మీ ప్రజలకు తాపిస్తా అని వాగ్దానం కూడా చేయడం జరిగింది. ఈ 13 అంశాలు ఏదైతే మనం ఈ సమావేశంలో తీసుకురావడం జరిగింది చాలా సాఫీగా మన శాసనసభ్యులు గారు చాలా ప్రతి వ్యక్తికి ఈ 13 అంశాలు ఆమోదించిన తర్వాత మళ్ళీ శూన్య సమయం చైర్మన్ గారు కేటాయించడం జరిగింది. ఆ శూన్య సమయంలో ప్రతి వాడికి ఏమేమి కావాలో భవిష్యత్తులో
నూతన కొలువుదీరిన గౌరవ సభ్యులు కూడా చాలా మంచి విశ్వాసంతో వాళ్ళు శాసనసభ్యులు గారికి అడగడం జరిగింది. శాసనసభ్యులు గారు ఒకటే చెప్పడం జరిగింది, గతం గతః. ఇప్పుడు మనం కొత్త శీర్షంతో మనం తాండూరుకి అభివృద్ధి చేసుకుందాం, ప్రజల శ్రేయస్సు గురించి వాళ్ళ అభిలాష మేరకు ఈ అభివృద్ధి చేసుకుందామని చెప్పడం జరిగింది. ప్రతి వార్డులో పట్ల తిరిగి ఆ వార్డు ప్రత్యేక అధికారి మరి గౌరవ సభ్యులు కలిసి అక్కడ ఉన్న సమస్యల్ని 3 విభాగాలుగా విభజించి ప్రత్యేకంగా మొదటిగా మనము ఏదైతే మనకు ప్రజలు కావాల్సిన మురికి కాలువలు కానీ అత్యవసరం ఉన్న మొదటి అంశంగా తీసుకోండి, 2వ అంశంగా మరియు 3వ అంశంగా ఇట్లా తీసుకొని ప్రస్తావిస్తే మనకు ఏదైతే నిధులు వస్తాయో నిధుల్ని బట్టి మనము అభివృద్ధి చేసుకుందాము, ప్రజలకు అనుకూలంగా మనం పనిచేద్దాము. ఈ 99 రోజులు ఏదైతే ప్రజాపాలన మరి అభివృద్ధి ప్రణాళిక ఏదైతే ఇందాక కమిషనర్ గారు చెప్పారో దాన్ని కూడా మనము పరిగణలో తీసుకొని ప్రభుత్వం ఏదైతే ఆదేశించారో ఆ ఆదేశాన్ని పాటిస్తూ మరి ముఖ్యంగా మనకు 14-15 ఆర్థిక సంఘం ముగించింది కాబట్టి ఈరోజు మేము నిన్న రివ్యూ తీసుకున్నాం అధికారులతో అందరూ కూర్చొని. చైర్మన్ గారు చాలా చాకచక్యంగా చెప్పడం జరిగింది. మేము కూడా చెప్తున్నాం ఈరోజు తాండూరు ప్రజలకు మనకు 16 ఆర్థిక సంఘం రావాలంటే ఎక్కువ నిధులు రావాలంటే 8-7 కోట్లు 9 దాటాలంటే మనకు 65% పన్ను మనం సేకరించాలి. అది దానిపైన దృష్టి సాధిస్తున్నాం మనము. దానికి ఏ గౌరవ సభ్యుడు చెప్పినా, వైస్ చైర్మన్ చెప్పినా, చైర్పర్సన్ చెప్పినా, ఏ అధికారి చెప్పినా ఎవ్వరు వినకుండా అది దానికి సేకరించాలి. తాండూరు ప్రజలు కూడా మన తాండూరు అభివృద్ధికి సహకరించి ఈ పన్ను చెల్లించాలి, మొండి బకాయిలు చెల్లించాలి. ఏదో మనము వాళ్ళు చెప్పిర్రు వీళ్ళు చెప్పిర్రు అని వాళ్ళు మాట చెప్పకుండా ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో మాతోని ప్రజలు కూడా మాకు సహకరించాలి. రాబోయే రోజుల్లో పట్ల మేము ఒకటే చెప్తున్నాము, ఆ పార్టీ ఈ పార్టీ చెప్పకుండా ఈరోజు ఏదైతే మంచి వాతావరణంలో ఈరోజు సమావేశం జరిగింది అదే వాతావరణంలో ఈ 5 సంవత్సరాలు మనము ఒకరికి చర్చించుకుంటూ బీజేపీ కానీ ఎంఐఎం కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ అందరూ కూడా ఏకతాటిపై వచ్చి జెండాలు పక్కన పెట్టి కొంచెం అటు ఇటు మాటలు జరుగుతాయి, పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ చెప్పకుండా మా శాసనసభ్యులు చెప్పారు. నేను ఉన్నంత కాలం ప్రజలు ఏదైతే ఆదరణతో నన్ను స్వల్ప సమయంలో నన్ను గెలిపించారు నేను ఎప్పటికీ తాండూరుకి మరవలేను. నేను పూర్తి సహాయశక్తితో నాకు ముఖ్యమంత్రి గారు ఇది జిల్లా ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేను కొట్లాడతాను మీ గురించి. ఎక్కువ నిధులు తీసుకొచ్చి తాండూరుని మీరు ఎలాంటి భయప్రాంతానికి ఇది కాకండి, నేను తీసుకొస్తాను, నేను నీకున్నాను, నేను తాండూరుకి యజమానిగా నేను శాసనసభ్యులు ఉన్నాను, నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు తప్పకుండా ఈ డిపిఆర్ సేకరించుకోండి ప్రతి వార్డులతోని. రాబోయే భవిష్యత్తు లోపల అందరినీ కలిపి ముందుకు తీసుకోవండి. నేను తప్పకుండా పెద్ద ఎత్తున చేస్తాను, పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్పడం జరిగింది. కొన్ని ఆయా వార్డులో కూడా చిన్న సమస్యలు ఉన్నాయి, ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ఏ అధికారి అయితే నిర్లక్ష్యం వహిస్తారో ఎక్కడైతే లంచగొండిగా పనిచేస్తారో వాళ్ళకు తక్షణమే ఇంటి దారి చూపిస్తామని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మేము కూడా అధికారులకు ఒకటే చెప్పినాము, ఎవరైనా తాండూరు ప్రజలు వస్తే వాళ్లకు సహాయకారాలు అందించి మర్యాదపూర్వకంగా కూర్చొని పెట్టి అది మొటేషన్ విషయంలో కానివ్వండి, మురికి కాలువల విషయంలో కానివ్వండి, నీటి విషయంలో, వీధి దీపాల విషయంలో కానివ్వండి, అన్నిటికీ ప్రేమగా వాళ్లకు మాట్లాడి వాళ్ళ సమస్యల్ని తీర్చమని చెప్పింది. కాబట్టి ఈరోజు ఈ సమావేశంలో ఎలాంటి గొడవ జరగకుండా సాఫీగా జరిగినందుకు తాండూరు గౌరవ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మున్సిపాలిటీకి సంబంధించి మొదటి సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారి అధ్యక్షతన మరియు వైస్ చైర్పర్సన్ మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీ మనోహర్ రెడ్డి గారి సమక్షంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం ఇటీవల ఒక 99 రోజుల కార్యాచరణ ప్రగతి పదం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు సంబంధించి 99 రోజుల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. దాని గురించి చర్చించినాము. గత సమావేశంలో మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేయనటువంటి 3 సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన వచ్చే సమ్మర్ ఉద్దేశించి సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసినాము. అన్ని వార్డులలో 36 వార్డులలో నీటికి సంబంధించి వాటర్ సప్లైకి సంబంధించి పైప్ లైన్లు కానీ బోర్వెల్స్ కానీ ఎక్కడెక్కడ అవసరం ఉందో వాటిని గుర్తించి అది సమ్మర్లో ప్రజలకు ఎలాంటి తాగునీటి ఎద్దడి రాకుండా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చేయాలని చెప్పేసి 55 లక్షలతోటి ప్రతిపాదనలు సమర్పించడం జరిగింది. ఎంత సార్ అమౌంట్? 55 లక్షలు. 55 లక్షలు.
55 లక్షలకు ప్రతిపాదన సమర్పించడం జరిగింది. వీటికి కొంత అందరూ సభ్యులు చర్చించి, అంటే ఒక్కొక్క వార్డు అవసరం ఉన్న దగ్గర ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా అవసరం ఉంటే చేయాలని చెప్పేసి కోరినారు. దానికి కూడా మేము ఒప్పుకున్నాము. ఇంకేమన్నా 55 లక్షలు కాకుండా ఇంకా 1-2 లక్షలు ఏమైనా ఎక్కువైతే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో రాటిఫికేషన్ తీసుకుంటాం. పని మాత్రం సమ్మర్లో చేయాల్సినవి ముందుగానే ముందస్తుగా ఇవన్నీ ఏర్పాట్లు చేయడానికి ఒప్పుకున్నారు, సభ్యులందరూ ఒప్పుకున్నారు. ఇంకా 2 టేబుల్ ఏజెండా ఏంటంటే, ఒకటి స్క్రాప్ నిరుపయోగంగా వెహికల్స్, కొంత మెటీరియల్ వాటర్ సప్లైకి సంబంధించిన మెటీరియల్ ఉంది. దానికి డ్యూ ప్రొసీజర్ మా ఇంజనీరింగ్ వాళ్ళు ఆ ప్రొసీజర్ ఎట్లనో ఫాలో అయ్యి ఓపెన్ యాక్షన్ బహిరంగ వేలం పెట్టేసి ఆ స్క్రాప్ అవన్నీ తీసేస్తే కొంత అక్కడ వాటర్ సప్లై దగ్గర అసౌకర్యంగా ఉన్నాయి. అంటే పాములు అట్లా వచ్చి అక్కడ పనిచేసేటటువంటి వర్కర్స్కి ఇబ్బంది ఉన్నది కాబట్టి అది కూడా చేయాలని చెప్పేసి చైర్పర్సన్ గారు ఆదేశించినందున అది ఒకటి టేబుల్ చేయడం పెట్టినాం. ఇంకోటి ఏంటి అంటే, మనకు దాదాపు ఒక 7,800 స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. దీంట్లో హైమాస్ట్ ఉన్నాయి, అన్ని హైట్ ఉన్నటువంటి స్తంభాలు ఉన్నాయి మెయిన్ రోడ్లలో, హైదరాబాద్ రోడ్ కానీ, చించోల్ రోడ్ కానీ, కొడంగల్ రోడ్కు కానీ. అయితే ఈ స్తంభాలకు లైట్ వేయడానికి మన దగ్గర ల్యాడర్ లేకపోవడం వల్ల కొంత సమయం తీసుకుంటున్నారు. 2 నెలలు 3 నెలలు పడుతుంది ఒక్కొక్కటి రిపేర్ కోసం. అట్లా కాకుండా మన దగ్గరనే ల్యాడర్ ఉంటే ఎప్పటికప్పుడు రిపేర్లు వెంటనే చేసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి ఆలోచన చేసి ల్యాడర్ కోసం కూడా ప్రపోజల్, ఒక 55 లక్షల ల్యాడర్ కోసం కూడా ప్రపోజల్ తీసుకున్నాము. దీనికి ఎస్టిమేషన్స్ అవన్నీ టెండర్ ప్రొసీజర్ అంతా మామూలుగా ఇంజనీరింగ్ సెక్షన్ ద్వారా డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకొని చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అందరూ చర్చలో పాల్గొన్నారు. సభ్యులు కూడా వాళ్ళ వార్డులలో ఉన్నటువంటి ఇవే కాకుండా ఇంకా ఇతర సమస్యలు కూడా ఎమ్మెల్యే గారికి విన్నవించడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇంకా చేయాల్సినటువంటి పనులు క్రమక్రమంగా మెల్లమెల్లగా, ఇప్పుడే మొదటి సమావేశం కాబట్టి ఇంకా ఈ ప్రజాపాలనలో చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అక్కడ వార్డు కౌన్సిలర్లకు మొత్తం ఆ వార్డులలో తిరిగి ఇంకెక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి మా అధికార బృందంతో కలిపి చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. దానికి ఈ కార్యక్రమంలో అన్ని వార్డులు, మున్సిపాలిటీలో అన్ని వార్డులు మేమందరం మా అఫీషియల్ టీంతో సహా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఎక్కడ పోయినా ఆ వార్డు కౌన్సిలర్ కూడా పిలుచుకొని, పార్టీ ఇది ఏం లేదు, అన్ని వార్డులు ఏ రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే గారు అదే చెప్పారు. మొత్తం అభివృద్ధి ముఖ్యం, అందరిని కలుపుకొని సమస్యలు ఏవేవి ఉన్నాయో అవన్నీ ఒక నివేదిక తయారు చేస్తే మెల్లమెల్లగా మనకు నిధులను మనం సమకూర్చుకునే కొన్ని ఉంటాయి, ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ నుంచి తెచ్చే కొన్ని ఉంటాయి. వాటి ద్వారా అభివృద్ధి చేయాలి, అందరం అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే గారు కూడా కోరడం జరిగింది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, అందుకే రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే బుగ్గని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలం అంతారం రైతు వేదికలో ప్రభుత్వం ద్వారా మంజూరైన 108 సబ్సిడీ స్ప్రింక్లర్ల సెట్లను రైతులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుగ్గని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతు శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. రైతులు స్ప్రింక్లర్ల ద్వారా వ్యవసాయం చేస్తే సాగునీరు ఆదా అవుతుందని, పంట దిగుబడి కూడా పెరుగుతుందని అన్నారు. అలాగే రైతులు ఆయిల్ ఫామ్ సాగును విస్తృతంగా చేపట్టాలని కోరారు. అదేవిధంగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అందించిన విత్తనాలను ఎమ్మెల్యే రైతులకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, ఆత్మ చైర్మన్ శంకర్ రెడ్డి, బషీరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి, కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, అంతారం సర్పంచ్ లక్ష్మమ్మ, డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, సురేందర్ రెడ్డి, మాజీ తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఓడే శ్రీనివాస్, హార్టికల్చర్ అధికారులు కమల, సెరికల్చర్ అధికారి విజయ్ కుమార్, హెచ్ఈఓ రాజు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎకరకు సంవత్సరానికి 2-2.5 లక్షలు మనకి పంట వచ్చినప్పుడు అదే మనం ప్యాడ్ చేసుకొని 20 లక్షలు, 30,000, 40,000 6 నెలలు కష్టపడి మోటార్ కాకపోతే మోటార్ చేసి చెప్తాను సరే సేల్ అయిపోతుంది.
ఇదే ఇలాంటిదైతే అంత ఇబ్బంది ఉండదు. దయచేసి ఇంకా రాబోయే కాలంలో తప్పకుండా ఈ ఆరుగారి పంటలు వేసుకొని ఈ సిస్టమ్ స్ప్రింక్లర్స్ కానివ్వండి, దీనంతా కూడా ఇంకా సబ్సిడీ ఎక్కువ మందికి ఇచ్చే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. సబ్సిడీ కూడా దాదాపు ఒక స్ప్రింక్లర్ సబ్సిడీ 25 పైపులు ఇచ్చుకుంటూ 23,000 ఉన్నటువంటి ఆ సిస్టమ్ అంతా కూడా మీరు 6,340 రూపాయలు కడితే డీడీ కడితే మిగతా అంతా కూడా 15 కట్టి మనకు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే కన్సర్న్ ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి మీ పొలాన్ని సర్వే చేస్తారు. మీ దగ్గర నీటి వసతి ఉందా, మీ దగ్గర భూమి ఎలా ఉంది, మీ నేల దానికి సరిపోదా అని దాన్ని చూసి దాన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత మనం శాంక్షన్స్ ఇస్తాము. శాంక్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు 57 మొక్కలు నాటిన తర్వాత మొదటి సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు 4,200 ప్రతి ఎకరానికి మీకు సబ్సిడీ మీ అకౌంట్లో జమ చేయబడడం జరుగుతుంది. 4వ సంవత్సరం నుంచి మీకు ఖాతా కాస్తుంది కాబట్టి మనకు ఆయిల్ పామ్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎకో పామ్ కంపెనీ అని మనకు అలాట్ అయ్యింది గవర్నమెంట్ నుంచి. వాళ్ళు మీ దిగుబడిని వాళ్ళ కంపెనీ వాళ్ళే మళ్ళీ బైబ్యాక్ చేసుకుంటారు. ప్రస్తుతానికి గవర్నమెంటే రేట్ ఫిక్స్ చేస్తుంది సార్. ఇప్పుడు 22,000 నడుస్తుంది సార్. దానికి మనకు ఎకరానికి వచ్చేసి 10 టన్నుల యావరేజ్లో తీసుకోవచ్చు మన దగ్గర ఈల్డ్. మనకు మన కాన్స్టిట్యున్సీలో అంటే జిల్లాలోనే మొదటి రైతు రవీంద్ర గౌడ్ గారు సార్. ఆయన 10 ఎకరాలు పెట్టారు ఆయిల్ పామ్. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్కి ఆయనది గెలలు కాస్తుంది సార్. లేదు సార్, గెలలు వస్తూ ఉంటాయి సార్. మనకు 1 మంత్ లీఫ్ వస్తూ ఉంటుంది సార్. దాన్ని బట్టి మనకు గెలలు వస్తూ ఉంటాయి. కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఎకరానికి 10 టన్నులన్నా సంవత్సరం అవుతుంది సార్. ఇప్పటి వరకు మొత్తం జిల్లాలోనే మనమే హైయెస్ట్ ఉన్నాం. తాండూరు కాన్స్టిట్యున్సీ ఆయిల్ పామ్ సాగులో హైయెస్ట్ సాధించామన్నమాట ప్లాంటేషన్ కింద. అలాగే మనము సబ్సిడీస్ కింద ఉల్లిగడ్డలు కూడా సబ్సిడీ ఇచ్చాము సార్ మీ ఆధ్వర్యంలో. మొత్తం 2,300 ఎకరాల వరకు మనం ఫార్మర్స్ ఐడెంటిఫై చేశాము. 1,061 ఫార్మర్స్ని ఐడెంటిఫై చేశాం సార్. దాంట్లో ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ వరకు అయితే సబ్సిడీ శాంక్షన్ చేశాం సార్. మిఠాబాస్పల్లి, ఐనెల్లి, కోటాస్పల్లి, జింటూర్ది ఉన్నాయి సార్. అన్ని తాండూరు మొత్తం ఉన్నాయి సార్. తాండూరు కాన్స్టిట్యున్సీ పెద్దలు ఉన్నాయి. యాదవ్ బషీరాబాద్ నుంచి కవర్ చేశాం సార్. వీటన్నిటికీ 108,000 సార్. ఎకరానికి 8,000 సార్. మనం ఇన్స్పెక్షన్ చేస్తాం సార్. నిజంగా పంట వేసారా లేదా అన్నది. దాన్ని బట్టి 8,000 అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, ఆన్లైన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అలాగే మనము ఈసారి పసుపుకి కూడా మన తాండూరులో సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే మనము వామ పంట కూడా ఈసారి ప్రోత్సహించాము ఇక్కడ తాండూరులో. దానికి కూడా సబ్సిడీ ఇవ్వడం జరిగింది సార్. ఉల్లిగడ్డకి ఇంకా సబ్సిడీ ఓసీబీసీకి వస్తుంది. ఎస్సీ ఎస్టీకి వేశారు, ఓసీబీసీకి రాబోతుంది. డబ్బులు పడలేదు ఇంకా. ఏం లేదు సార్, యూరియా మనము ఫర్టిలైజర్లో బుక్ చేసుకుంటాము. జేకేఎస్ బుక్ చేస్తే గవర్నమెంట్ రేట్ కన్నా 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాం సార్. నేను అగ్రికల్చర్ ఆఫీసర్కి కంప్లైంట్ చేసిన సార్ మొన్న ఇక్కడ రవి పెట్రోల్ పంప్ పట్టాల. వాళ్ళు ఏమంటారు, ఎవరికైనా చెప్పుకోలేదు, మేము మాత్రం ఎక్కువ తీసుకుంటాం అంటున్నాం. ఆ యూరియా సంగతి కొద్దిగా మేడం వాళ్ళు చూస్తే బాగుంటుంది. మనకు 270 రూపాయలకు బ్యాగ్ ఇవ్వాలి సార్. సొసైటీ వాళ్ళు కూడా చూసుకోవాలి. ప్రైవేట్ వాళ్ళు మొన్న ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం చూస్తే నాకు ఒక 20 రూపాయలు ఎక్కువ పడ్డాయి సార్. అందుకే తీసుకోవాల్సి వచ్చింది అన్నారు. నెక్స్ట్ టైం వాళ్ళకి చేయడం బాగా సార్. బషీరాబాద్ మండలంలో నూతన గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. సోమవారం బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రారంభమైన శిక్షణా తరగతులు 5 రోజుల పాటు ఉంటాయని, గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యులు కీలకమని బషీరాబాద్ ఎంపీడీఓ సంపత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, బషీరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల వార్డు సభ్యులు, శిక్షకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా క్వశ్చన్ వేయాలనుకున్నప్పుడు కూడా రాసుకోండి, సమయం సందర్భం చూసి అడగండి. ఆ బుక్ను ఆ విధంగా ఉపయోగించుకొని మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆలోచనతోటి మోడల్ స్కూల్లో కూడా పెద్ద ఆలోచన మాట్లాడుతుంది. ఆ టైంలో వేరే కార్యక్రమాలు ఉన్నందుకు ఆపడం జరిగింది. మనకి 6th నుంచి ప్రజాపాలన ప్రణాళిక ఉంది కదా,
దానివల్ల ఆగితే మళ్ళీ ఇమీడియట్గా కమిషన్ ఆఫీస్ వాళ్ళు ఇది చేయాలి. ఈ కార్యక్రమాలు పూర్తి అవుతూనే ఇంకో విడత నిధులు కానీ ఏదైనా అభివృద్ధి ఆలోచనలు ఈ ప్రణాళికలు వీటన్నిటికీ వీళ్ళకి అవగాహన వస్తుంది. ఈ ట్రైనింగ్ అవుతూనే అవగాహన వస్తుంది. ఆ అవగాహన గురించి 10th క్లాస్ ఎగ్జామ్స్ వస్తుంది మోడల్స్. ఇక వాళ్ళు ఇవ్వలేదు పరిస్థితి. సరే తాత్కాలికంగా మనం ఇక్కడ తీసుకున్నాము అయిపోయింది మా మండలం. ఎంతవరకు మీరు ఇక్కడ వేరే ఢిల్లీ పోయినా కూడా అక్కడ రెడీ చేసి పెట్టాం. అక్కడ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ నుంచి అక్కడ కొంతమంది ఎంతో ట్రైనర్స్ మంచి ప్రాబ్లం లేదు. ఎక్కడ వీలు బట్టి అక్కడ ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇక రెండోది అనుకోకండి, ఇక్కడ ఉన్న అవకాశాలు నేను వినియోగించుకుంటూ ఎలక్షన్లు చేసిన కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ విషయంలో మీరు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైనింగ్ కార్యక్రమం మొదలవుతుంది. ఈ లోపల స్క్రీన్ కూడా పెడతాం. స్క్రీన్ కూడా అవుతుంది. ఓకే, ధన్యవాదాలు సార్. నా పేరు ఈ 5 రోజుల ట్రైనింగ్కి మీరు ఏదైనా వచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు విషయం గౌతమ మండలం నుంచి వచ్చాను. పెరిగిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమవారం యాలల్ల మండల కేంద్రంలో సిపిఎం నాయకులు బుగ్గప్ప ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బుగ్గప్ప మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ పై ఏకంగా 60 రూపాయలు పెంచడంపై ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్ పెరగడం వల్ల నిత్యావసర సరుకులు కూడా పెరుగుతాయని, పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలను తగ్గించకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని బుగ్గప్ప హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏదైతే ఉందో ధరలు ఇప్పటికీ అనేక రకాలుగా ధరలు పెరగడం వల్ల తీవ్రమైన ఇబ్బంది పడుతున్న సందర్భంలో మహిళలకు అత్యధికంగా ఉపయోగించినటువంటి గ్యాస్ ఏదైతే ఉందో గ్యాస్ అత్యధికంగా వాడడం వల్ల ఈరోజు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు గ్యాసు మహిళా దినోత్సవం అంటే మహిళలకు సాధికారత, మహిళల సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం మహిళా దినోత్సవం పేరుతో ఈరోజు గ్యాస్ ధరలు విపరీతంగా పెంచడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇప్పటికే గ్యాస్ ధరలు పెరగడం వల్ల, అదేవిధంగా సబ్సిడీ పడకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి ఉన్న ప్రజలందరూ. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఏదైతే గ్యాస్ ధర 60 రూపాయలు ఏకంగా పెంచడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు ప్రతిదీ కొనుగోలు చేయాలంటే కనీస వేతనాలు, కనీస కూలీ లేనటువంటి పరిస్థితుల్లో ఈ విధమైన నిర్ణయం చేయడం చాలా దుర్మార్గం. వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా, మహిళలకు వ్యతిరేకంగా ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఏదైతే గ్యాస్ ధర ఏదైతే 60 రూపాయలకు పెంపుదల చేయడం కోసం ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా గ్యాస్ కొనుగోలు చేయడం వల్ల ఇప్పటికీ అనేక మంది సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పటికీ ఇప్పటికీ గ్యాస్ పెరిగిన ధరలకు అనుగుణంగా, అదేవిధంగా సబ్సిడీ ఇవ్వడంలో ఈరోజు ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధమైన సబ్సిడీ ఏదైతే ఉందో ఇప్పటికీ మహిళల అకౌంట్లో జమ కానటువంటి పరిస్థితి, దుర్మార్గ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, అదేవిధంగా సబ్సిడీ ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, ఎర్ర జెండాల ఆధ్వర్యంలో మహిళలందరినీ ఐక్యపరిచి ఈ ప్రభుత్వం పైన మరో ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 13లో కాలనీవాసులు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో సీనియర్ విలేకరి, అంబేద్కర్ పారామెడికల్ కళాశాల నిర్వాహకులు శివానంద్, మార్కండేయ కాలనీ మహిళలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా శివానంద్ జన్మదినం సందర్భంగా ఆయనకు కాలనీవాసులు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మా బ్రదర్ శివానంద్ గారు అందరికీ కూడా తన సొంత తోబుట్టువులు అనుకుని అందరికీ కూడా సమాన గౌరవం ఇచ్చి శాలువాలతో పురస్కరించారు, సన్మానం చేశారు. కాబట్టి ఇందులో శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా
ప్రభాకరణ గారు కూడా, కిరణ్ సార్ గారు కూడా అందరికీ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఓకే, శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా 13వ వార్డులో మహిళా దినోత్సవం సందర్భంగా చాలా మా అన్నలు తమ్ముళ్ళు అందరు కలిసి మా చెల్లెళ్ళకు మాకు అందరికీ సన్మానం చేసిండ్రు చాలా ఘనంగా. మా 13వ వార్డులో ఉన్న యూనిటీని చూసి చాలా హర్షకరంగా ఉంది, సంతోషం పడుతున్నాము. మేము ఈ యూనిటీ నుండి మేము ఎంతో బాగుపడాలనేసి ఎన్నో మావి కోరికలు ఉన్నాయి, ఆ కోరికలన్నీ తీర్చాలనేసి చాలా సంతోషంగా ఉన్నాము. ఇదే యూనిటీ మేము కంటిన్యూ చేయాలనేసి అనుకుంటున్నాము. ధన్యవాదాలు. అంతే అంతే. కరెక్ట్ మ్యాచ్ అయ్యి చూడు మళ్ళా లైన్ కూడా వీడియో తీస్తాను. వేసుకోక ఇది మళ్ళీ ఫోటో తీయాలి. గ్రూప్ ఫోటో తీయాలి అందరూ వేసినాక. ఇప్పుడు కూర్చోండి. మహిళా దినోత్సవం సందర్భంగా మా బ్రదర్ శివానంద్ గారు అందరికీ కూడా తన సొంత తోబుట్టువులు అనుకుని అందరికీ కూడా సమాన గౌరవం ఇచ్చి శాలువాలతో పురస్కరించారు, సన్మానం చేశారు. కాబట్టి ఇందులో శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా, ప్రభాకరణ గారు కూడా, కిరణ్ సార్ గారు కూడా అందరికీ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఓకే, శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా 13వ వార్డులో మహిళా దినోత్సవం సందర్భంగా చాలా మా అన్నలు తమ్ముళ్ళు అందరు కలిసి మా చెల్లెళ్ళకు మాకు అందరికీ సన్మానం చేసిండ్రు చాలా ఘనంగా. మా 13వ వార్డులో ఉన్న యూనిటీని చూసి చాలా హర్షకరంగా ఉంది, సంతోషం పడుతున్నాము. మేము ఈ యూనిటీ నుండి మేము ఎంతో బాగుపడాలనేసి ఎన్నో మావి కోరికలు ఉన్నాయి, ఆ కోరికలన్నీ తీర్చాలనేసి చాలా సంతోషంగా ఉన్నాము. ఇదే యూనిటీ మేము కంటిన్యూ చేయాలనేసి అనుకుంటున్నాము. ధన్యవాదాలు. నమస్తే భయ్యా. अरे
అంతే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పర్మిషన్ ఉన్నది బస్ అంతే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు పర్మిషన్ ఉన్నది ఆశీర్వదించినందుకు ముఖ్యంగా ఈ సన్మానం చేసే దాంట్లో ముఖ్య పాత్ర వహించినటువంటి మన కాలనీ ప్రెసిడెంట్ సీనన్న గారికి, సీనన్న ప్లాన్ చేయడం వలన ఈ ప్రోగ్రామ్ కూడా ఇంత సక్సెస్ అయ్యింది. ఆయన తోడుగా మేము వృత్తాపట్టిగా బాలరాజు కానీ, కిరణ్ సార్ కానీ, ప్రభాకర్ అన్న కానీ, మిగతా వాళ్ళమందరం కూడా, కుమార్ కానీ, మహరి కానీ, మేమందరం కూడా వాళ్ళకి వృత్తాపట్టిగా సేవలు జరిగింది. ఇక్కడ దాకా వచ్చి నా పుట్టినరోజు ప్రోగ్రాంలో కూడా మీరందరూ పాల్గొన్నందుకు నాకు మా అక్క వాళ్ళందరూ ఇంటికి వచ్చి ఆశీర్వదించినట్టు నేను ఫీల్ అవుతున్నా. ఇది నాకు చాలా గర్వంగా ఉంది. నేను దీనికి చాలా సంతోషిస్తున్నా. అందరికీ కూడా కృతజ్ఞతలు. అందరికీ కూడా మళ్ళీ ఇంకోసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మీరందరూ కూడా సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి అందరూ కూడా ఉండాలని చెప్పేసి మీరు నన్ను కూడా ఆశీర్వదించుకోవాల్సింది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.